జయ వీరభద్ర సార్ నమో నమ. తెలుసుకున్నా ఇది వీరభద్ర యుగం. వీరభద్ర యుగంలో కర్మ సిద్ధాంతం నడుస్తుంది. వెంటనే వడ్డీతో సహా తిరిగి సలహం ఆయన ఎవరిని వదిలేదు ఉండదు. చూసినాం కదా, వ్యవస్థలతో ఆడుకుంటుంటారు. న్యాయ వ్యవస్థలు ఎన్ని వస్తుందో చూపిస్తున్నాడు. ఎంత ఇప్పుడు చూడండి, మీరు నెయ్యిలో కల్తీ లేదంటే ఒకటే చెప్తాను ఆన్సర్ మీకు. 320 రూపాయలకి ఏ ఆవు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి వస్తుందో ఇక్కడే మనం తెలుసుకోవాలి. జడ్జి గారు మనం ఆలోచించాలి. ఒక మనిషిగా 320 రూపాయలకు ఆవు నెయ్యి తెచ్చి భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో అక్కడ 320 రూపాయలకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటుందా కల్తీ లేకుండా? ఇదే తెలిసిపోతాం. మరి కల్తీ నెయ్యికి ఆధారాలు సాక్ష్యాలు కలిపినట్లంటే మనం ఏం చెప్పగలం? మన ఈరోజు గుజరాత్లో #1 క్వాలిటీతో అది పరీక్ష చేసే కేంద్రంలో చేపించిన అక్కడ రిపోర్ట్ చూసి వాళ్ళు కూడా ఆచి చూసి మాట్లాడినారు. ముఖ్యమంత్రి మాట్లాడకూడదంటే ఎట్లైనా మేము ఎన్నుకున్నాయని ఆయన నిజాలు చెప్పాలి, నిర్భయంగా చెప్పాలి. ఎందుకంటే మాకు కూడా ప్రజలకు తెలాలి, మనోభావాలు మాకు ఉంటాయి. కానీ ఇది ఇట్ట చేసి ఇంకెన్ని రోజులు సాగుతుంది? రేపు భయం అనేది కలుగుతుంది. నెక్స్ట్ వచ్చే